హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఎస్జీ. గైస్, నేను మీ సింధు గౌతమ్ని. గైస్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వస్తారని రాజు కిడ్నాప్ చేసిన తర్వాత రాజుని కొట్టింది ఎవరైనా సస్పెన్స్ థ్రిల్లర్గా అయితే సాటర్డే ఎపిసోడ్ సాగిందండి. సో సండే అయితే ఊహాగానాలు వచ్చాయి. సో మండే అయితే ఒక క్లారిటీ వచ్చింది. కానీ మనుని మన రిషి సార్ వచ్చే రిలీజ్ చేస్తారని చెప్పి అనుకున్నారు. కానీ మన రిషి సార్ రిలీజ్ చేయకపోయినా కానీ మను అయితే జైలు నుంచి విడుదలైపోయాడు. సో గైస్, ఇదంతా పక్కన పెడితే మను రిలీజ్ అవ్వడం ఓకే, అది ఒక పక్క వస్తారాకి ఒక పక్క మహేంద్రకి ఇద్దరికి హ్యాపీగానే ఉంది. ఎవరైతే రిషి సార్ వచ్చి ఇది ఒక రీఎంట్రీకి మంచి సిచ్యువేషన్ అని చెప్పి అనుకున్నారో వాళ్ళంతా ఊహలు ఆశల మీద నీళ్లు చల్లినట్టు అయ్యింది గైస్. సో మన రిషి సార్ రీఎంట్రీ ఇంకా ఉందా లేదా, లేకపోతే కాలమే నిర్ణయిస్తుందా అనే డైలమాలో ఉన్నారు ప్రజెంట్ అభిమానులంతా. కానీ ఇంకొక సిచ్యువేషన్ అయితే ఉంది గైస్. ఎందుకనంటే మనుని చూస్తుంటే మన రిషి సార్కి మనుకి ఎక్కడా పోలికలు లేవు, పొంతం లేదు. హెయిర్ స్టైల్ కానీ వే ఆఫ్ యాక్టింగ్ కానీ ఇదేంట్లోనూ మన రిషి సార్ అయితే అసలు ఎంత రాజకుమార్ లాగా ఉంటాడు. మీరు ఈరోజు ఎపిసోడ్ చూస్తే మను ఫస్ట్లో అన్నా బాగున్నారు, కానీ ఇప్పుడైతే అసలు బాగాలేరండి. సో గైస్, ఇదిలా ఉండగా మన రిషి సార్ ఎంట్రీ అనేది పక్కాగా ఉంటుంది. ఎందుకనంటే దాన్ని ఏం చేసేది మాత్రం మరి రిషి సార్ వచ్చి, ఎందుకనంటే తనకి తెలుగు ఇండస్ట్రీ మీద కుమార్ పంత్ గారి మీద అంత అభిమానం ఉంది. మీరేమంటారు? రీఎంట్రీ ఉందంటారు, లేదంటే కామెంట్ చేయండి.